మహిళా శ్రేయసే మానవతా శ్రేయస్ అని ఉమర్ అలీషా పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం కాకినాడ ఆశ్రమంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫర్జానా అలీషా పేపర్ ప్లేట్స్ మేకింగ్ యూనిట్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించగా జేఎన్టీయూకే ప్రిన్సిపల్ డాక్టర్ కె పద్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా సమన్వయకర్త పేరూరి కోమలి కార్యక్రమ విశిష్టతను వివరించి కార్యక్రమం మహిళా ఆర్థిక సాధికారతకు దారితీస్తుందన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మాట్లాడుతూ ఒక గృహంలో మహిళ అభివృద్ధి సాధిస్తే కుటుంబ సభ్యులందరూ ఉన్నతిని సాధిస్తారన్నారు. మహిళలు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని అన్నారు. గిరిజన మహిళల కోసం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా చీమలవారిగూడెంలో ఎన్నెన్నో మహిళాభివృద్ధి కార్యక్రమాలు కట్టాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోందన్నారు. కాకినాడ ఆశ్రమ మహిళలు ఒక రోల్ మోడల్గా రూపుదిద్దుకోవాలని డాక్టర్ ఉమర్ అలీషా స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యవర్గ సభ్యులు మండా ఎల్లమాంబ, కాకినాడ లక్ష్మి, చిర్ల లలిత, దాట్ల శ్రీదేవి, 9 మంది ఆశ్రమ కమిటీ సభ్యులు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు పేరూరి సూరిబాబు, ఏవీవి సత్యనారాయణ, చిర్ల వెంకటరెడ్డి పాల్గొన్నారు. కొన్ని అంశాల్లో పారిశ్రామికవేత్తలుగా వారు కూడా పరిణామం చెందినటువంటి అవకాశం ఉంది. అంచేత ఆధ్యాత్మికతో పాటు చైతన్యవంతమైనటువంటి శక్తి సామర్థ్యాలను సద్వినియోగపరుచుకొని మన సమాజంలో ఉన్నత శిఖరాలకు చేరాలి అన్నట్లయితే మనకు మంచి ఒక ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రసాదింప చేయటానికి వారికి ఈ ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మహిళా చైతన్య శిక్షణ శిబిరాలను, మహిళా చైతన్య స్వయం సమృద్ధి అంశాలను వారికి తెలియజేస్తున్నాం. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరూ కూడా ఖాళీ సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి విధంగా తీర్చిదిద్దడం ఈ యొక్క ప్రయత్నం. అంటే వాటితో పాటు మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లయితే మన ప్రకృతిని మనం పరిరక్షించుకుంటూ మనం ఈ ఎలినో అటువంటి సమస్యలు రాకుండా, వర్షాభావం కలగకుండా మనకు చక్కని వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి మనకు అవకాశం కలుగుతుంది. అందువల్ల మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.